guys, welcome back to my YouTube channel. ఈ వ్లాగ్ వచ్చేసి కంటిన్యూయేషన్ ఆఫ్ నా ప్రీవియస్ వ్లాగ్. సో ఇన్ కేస్ మీరు ఆ వ్లాగ్ మిస్ అయి ఉన్నట్లయితే కంపల్సరీ వెళ్ళి చూడండి. యాజ్ యూ గైస్ నో, మా మమ్మీ అండ్ తమ్ముడు నా దగ్గరకు వచ్చారు న్యూ జెర్సీకి. అండ్ ఈరోజు హాఫ్ డే అంతా న్యూయార్క్లో స్పెండ్ చేసి ఉండే. మా తమ్ముడు అయితే మార్నింగ్ వచ్చిండు అండ్ నైటే రిటర్న్ పెట్టుకున్నాడు, వాడికి క్లాసెస్ ఉన్నాయి. సో వీ వెంట్ టు ద ఎయిర్పోర్ట్, తనని డ్రాప్ అప్ చేసి ఇంటికి వచ్చేసాము. ఆల్రెడీ ఈరోజు చాలా తిరిగేసాము అండ్ మమ్మీ అయితే చాలా టైర్డ్ అయిపోయింది. సో మమ్మీతో ఎందుకులే కుకింగ్ చేపించడమని నాకు వచ్చిన కుకింగ్తో నా స్టైల్లో ఒక చికెన్ కర్రీ చేసి పెట్టా మమ్మీకి ఈరోజు నేను. ఇంకొక 5 డేస్లో మమ్మీది రిటర్న్ ఫ్లైట్ ఉంది ఇండియాకి. సో ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నాతో న్యూ జెర్సీలో ఎలా టైం స్పెండ్ చేసిందో ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఐ రియలీ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నేను ఈసారి లీవ్స్ ఏం తీసుకోలే అండ్ యూజువలీ వీక్ డేస్లో అయితే చాలా బిజీ ఉంటా వర్క్ అండ్ మీటింగ్స్తో. సో ఓన్లీ వర్క్ అయ్యాక అండ్ వీకెండ్స్లోనే మమ్మీని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి, ఏదైనా చూపించడానికి. లేకపోతే ఇంట్లోనే కూర్చొని పిచ్చకపోతుంది. పచ్చడి వేడి వేడి అన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకొని దీన్ని మంచిగా. నేను యూజువల్గా పికిల్స్ ఎక్కువ తినను, బట్ గోంగూర పికిల్ అంటే చాలా ఇష్టం నాకు. మమ్మీ ఎలాగో ఇక్కడనే ఉంది కదా అని ఫ్రెష్గా గోంగూర లీవ్స్ తీసుకొచ్చి పికిల్ పెట్టించా నేను. ఈరోజు థర్స్డే అండ్ బయట అయితే ఈరోజు ఫుల్గా వర్షం పడుతుంది, ఇందాకే స్టార్ట్ అయింది. నా వర్క్ జల్దీ అయిపోయింది. సో సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్ళా ఈరోజు మమ్మీని నేను. అంటే ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి అన్నట్టు చూపిద్దామని ఒకసారి. మా కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్కి గిఫ్ట్ ఇస్తా, ఐ వాచ్ పంపించు ఇక్కడ నుంచి అని అడిగారన్నమాట. సర్లే తీసుకుందాం అన్నట్టు నేను మమ్మీ బెస్ట్ బైకి వెళ్ళినాము. ఇక్కడ బెస్ట్ బైలో ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్ అన్నీ దొరుకుతాయి అండ్ ఇండియా రేట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ చాలా తక్కువకే వస్తాయి. సో వెళ్ళి ఒక ఐ వాచ్ తీసుకున్నాం మేము. ఇంకొక 3 డేస్లో ఫ్లైట్ ఉంది. మేమైతే ఈసారి పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే నేను 4 months బ్యాకే ఇండియా వెళ్ళొచ్చా కదా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే చాలా తీసుకెళ్ళాను అన్నమాట. సో ఈసారి పెద్దగా ఏం కొనాలి అనుకోలేదు, జస్ట్ ఏదో ఒక ఐటెం తీసుకుందాం అన్నట్టు నేను మమ్మీ షాపింగ్కి వెళ్ళాము. మా మమ్మీ నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్లోనే కుకింగ్ చేసుకోవాలి హెల్దీ అన్నట్టు. సో ఒక 2-3 ప్యాన్స్ తీసుకున్నాను నేను, కుకింగ్ ప్యాన్స్. మా మమ్మీ అయితే తక్కువలో వస్తే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక ఐటెం తీసుకెళ్తా అంటది ఇక్కడ నుంచి. బట్ చెప్పాలంటే ఇండియాలోనే తక్కువకి వస్తాయి బట్టలు, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒక లెస్ దెన్ $10 అయితే ఏం రావు. అండ్ ఒకవేళ వచ్చినా కూడా అది పెద్ద క్వాలిటీలో ఉండవు, అంటే చీప్గా ఉంటాయి క్వాలిటీ. ఫుల్ వర్షం పడుతుంది. చాక్లెట్స్ తీసుకుందామని శామ్స్కి వచ్చిన, మమ్మీ ఇంట్లోనే ఉంది.
శామ్స్ క్లబ్లో తీసుకున్న ఈ సారీ నేను చాక్లెట్స్ అన్నీ. పక్కనే ఒక మాల్ కనిపించింది. మా తమ్ముడు వాచెస్ అండ్ సన్ గ్లాసెస్ ఏమైనా పంపించు అని అడిగిండు. సర్లే మాల్ పక్కనే ఉంది కదా అని ఈ మాల్కి వచ్చా. నేను ఫస్ట్ టైం వచ్చిన, ఇంత బాగుంటుంది ఈ మాల్ అని ఎక్స్పెక్ట్ చేయలే, లేకపోతే మమ్మీని కూడా తీసుకొస్తుండే. మెయిన్ ఇంకా నేను షేడ్స్ అండ్ వాచెస్ ఏమైనా తక్కువలో ఉంటాయేమో, 100లో వస్తాయేమో అన్నట్టు ఈ మాల్కి వస్తే ఇక్కడ రేట్స్ అన్ని లక్షల్లో ఉన్నాయి. ఈ వాచెస్ అన్నీ 2-3 lakhs, ఏవి $100లో ఏం లేవు. షేడ్స్ కూడా ఒక $400-500 ఉండే, ఆల్మోస్ట్ 30,000. అంత పెట్టే అంత లేవులే అన్నట్టు జస్ట్ చూసి వచ్చేసా. ఈ మాల్ ఎంత బాగుందో అసలు. మమ్మీ రాలేదు, మమ్మీ ఇంట్లో ఉంది. ట్రావెలింగ్ ముందు ఎందుకులే తనని తీసుకురావడం అలసిపోతుందని రాలే. సో నైస్. ఈ షూస్ చాలా బాగున్నాయని అనిపించింది. సో ప్రైస్ చూద్దామని 750 ఇట్లా పెట్టేసి వెళ్ళిపోదాం మనం. ఈ షూస్ కూడా చాలా బాగున్నాయి, నాకైతే ఇది బాగా నచ్చింది. కానీ దీని ప్రైస్ కూడా 850. ఇంకొక 0 లేకపోతే కొంటుండే కావచ్చు. వావ్, దిస్ మాల్ ఇస్ సో నైస్. నా ఇంటి దగ్గరలో ఉంటుంది ఇది ఒక పార్క్. సమ్మర్లో ఇంకా బాగుంటుంది కావచ్చు, బట్ ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంది. బట్ ఇంకా మమ్మీ 2 daysలో వెళ్ళిపోతుంది కదా, మమ్మీకి ఒకసారి చూపిద్దాం, వాకింగ్ చేపిద్దాం ఇక్కడ అన్నట్టు తీసుకొచ్చిన. మీరు నిల్చో. మాల్కి వెళ్ళా, బట్ అక్కడ అన్ని హై అండ్ బ్రాండ్స్ ఉండే. సో ఏం తీసుకోకుండా వచ్చేసా. ఈరోజు నేను మమ్మీ ఒక డిఫరెంట్ మాల్కి వచ్చినాము. నాకున్న బడ్జెట్లో మంచివే, కొంచెం తక్కువలో ఏమైనా వస్తాయేమో అన్నట్టు నేను మమ్మీ అయితే ఘోరంగా ఎక్స్ప్లోర్ చేసేసాము ఈ మాల్ అంతా. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఎనీవేస్ గాయ్స్, ఐ రియలీ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ స్టే ట్యూన్ ఫర్ అనదర్ వ్లాగ్.